Good afternoon everyone. My name is Hasni Sudhir. I am studying 10th standard in Malwa School. ఈ రోజు మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య నగరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ రోజు భారతదేశానికి చాలా గొప్పదైన రోజు. అయితే ఈ రోజు రామాయణం అనేది ఎందుకు గొప్పగా ఉందో, ఎందుకు రాముడిని అందరూ తలుచుకుంటున్నారో మనం చెప్పుకుందాం. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క మానవ రూపం. రామాయణం కేవలం గ్రంథం కాదు, ఆచరణప్రదమైన గ్రంథం. ఈ ప్రపంచంలో పర్వతాలు, నదులు ఉన్నంత కాలం రామాయణ గాథను అందరూ కీర్తిస్తూనే ఉంటారు. రాముడు చాలా గొప్పవాడు. ప్రతి మంచి గుణాలు అన్నీ ఆయనలో కుదురుకొని ఉన్నాయి. అందరికీ సహాయం చేయాలన్న గుణం, ఆపదలో ఉన్న వాళ్ళని ఎదుర్కోవాలన్న గుణం, సమయం వృధా చేయకూడదు అని మంచిగా తెలిసినవాడు. ఇలాంటి అన్ని సద్లక్షణాలు ఒకరి మనిషిలో కుదురుకోవడం చాలా కష్టం. అలాంటిది రాముడిలో ప్రతి ఒక్క మంచి లక్షణం ఆయనలో ఉంది. అయితే కోసల అనే దేశాన్ని మనువు అనే వ్యక్తి నిర్మించాడు. దానికి ముఖ్య నగరం అయోధ్య. అయోధ్యకి రాజు దశరథుడు. దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వాళ్ళకి దశరథుడు అయోధ్యను చాలా బాగా పరిపాలించేవాడు. అక్కడ ప్రజలందరూ భోగభాగ్యాలతో ఎప్పుడూ నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండేవారు. కానీ దశరథునికి ఎన్ని ఉన్నా పిల్లలు లేరనే బెంగ మాత్రం ఉండేది. తన మంత్రులతో మాట్లాడుకొని యాగం చేద్దామని నిర్ణయించుకుంటాడు. దానికి విభాండక మహర్షి యొక్క కుమారుడైన ఋష్యశృంగ మహర్షి కరెక్ట్గా ఉంటాడని ఆయన్ని పిలిపిస్తాడు. ఋష్యశృంగ మహర్షి 3 రోజుల పాటు అశ్వమేధ యాగాన్ని జరిపిస్తాడు. దాని తర్వాత పుత్రుల కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేస్తారు. పుత్రకామేష్టి యాగం జరుగుతుండగా దేవతలు, గంధర్వులు అందరూ బ్రహ్మనుడికి తమ గోడును వెళ్ళగొరుచుకుంటారు. రావణుడు అనే ఒక రాక్షసుడు అందరిని ఇబ్బంది పెడుతూ తన సూర్యుడు, వాయువు మరియు సముద్రుడు తమ స్థితులను ప్రతిఘటించుకోలేకపోతున్నారని తమ గోడును వెళ్ళబిడ్చుకోగా బ్రహ్మ తన వరం వలన గంధర్వుల చేత, దేవతల చేత రావణుడికి మరణం లేదని, కేవలం మనుషుల చేతే మరణిస్తాడని చెప్తాడు. యాగం జరుగుతుండగా విష్ణుమూర్తి అక్కడికి వస్తారు. దేవతలందరూ విష్ణుమూర్తిని దశరథునికి పుత్రులుగా పుట్టమని బతమాలగా అక్కడ యజ్ఞగుండంలో నుంచి ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రలో పాయసం, దాని మీద వెండి మూతతో వస్తాడు. ఆ పాయసాన్ని కౌసల్య, సుమిత్ర మరియు కైకేయికి ఇవ్వగా కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికు భరతుడు జన్మిస్తారు. శ్రీరామ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రులా పెరుగుతున్నారు. ఒకనాడు విశ్వామిత్రుడు గొప్ప మహర్షి, తనకి కోపం ఎక్కువ. ఒకరోజు అయోధ్యకి వచ్చి తన యజ్ఞ రక్షణ కోసం శ్రీరాముని పంపిమని అడుగుతాడు. దశరథుడు శ్రీరాముని చూడకుండా తను ఉండలేడని, తను కేవలం 16 ఏళ్ళు కూడా నిండలేదని, రాక్షసులతో తను పోటీ పడలేడని చెప్తాడు. విశ్వామిత్రుడు కోపంతో అయోధ్యను విడిచి వెళ్ళతుండగా దశరథుని మంత్రులు రాముని పంపిస్తే ఫలితం మంచిగా ఉంటుందని చెప్పగా దశరథుని క్షమించమని విశ్వామిత్రుని అడిగి శ్రీరామ లక్ష్మణులను యజ్ఞరక్షణకు పంపిస్తాడు. తాటకీని వధిస్తాడు. దాంతో శ్రీరాముడు చెడుని తొలగించి సంహారం మొదలుపెట్టాడు. అలాగా విశ్వామిత్రుని యాగరక్షణ పూర్తి కాగానే జనక మహారాజు ఉన్న మిథిలా నగరానికి బయలుదేరుతారు. దారిలో వాళ్ళకి అహల్య గౌతముల ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ అహల్య తప్పు చేసిందని గౌతముడు తనని 1000 సంవత్సరాల పాటు బూడిద కుప్పలుగా పడి ఉండమని, కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ ఉండాలని తనని శపిస్తాడు. రాముడి రాకతో అహల్య తన నిజస్వరూపానికి వచ్చి రాముడిని కృతజ్ఞిస్తుంది. అలా రాముడు జనక మహారాజు ఉన్న మిథిలా నగరానికి చేరుతాడు. అక్కడ యజ్ఞం జరుగుతుంది. జనక మహారాజు యొక్క కుమార్తె సీత నాగలి చెలలో దొరికిందని, అందుకే తనకి సీత అనే పేరు పెట్టారని, గొప్ప పరాక్రముడైన వారికే సీతను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడని విశ్వామిత్రుడికి చెప్తారు. విశ్వామిత్రుడు ఆ ధనస్సుని తీసుకొని వస్తే మంచి జరుగుతుందని చెప్పగా 10,000 మంది మహాబలిష్ఠులు ఆ ధనస్సుని తీసుకొస్తారు. ఆ ధనస్సును శ్రీరాముడు పట్టుకోగానే ధ్వని చేస్తూ వంగుతుంది. ఆ శ్రీరాముడు ఆ ధనస్సుని ఎక్కువ పెట్టగానే ఫలా అనే శబ్దంతో ఆ ధనస్సు విరగగా శ్రీరాముడు, లక్ష్మణుడు, జనక మహారాజు, విశ్వామిత్రుడు తప్పితే మిగిలిన వాళ్ళందరూ మూర్ఛపోతారు. అది చూసిన సీత కూడా రాముడే తన భర్త కావాలని ఆశిస్తుంది. జనక మహారాజు ఆ పరాక్రమవంతుడైన రాముడే సీతకు భర్త కావాలని నిర్ణయిస్తాడు. అయోధ్య నుంచి దశరథ మహారాజు, తమ 3 భార్యలు అందరూ మిథిలా నగరానికి వస్తారు. అక్కడ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరిగి అందరూ
కుటుంబ సమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తారు. వెళ్ళగానే దశరథుడు పట్టాభిషేకం గురించి చర్చిస్తుండగా పట్టాభిషేకం జరిపేది రాముడికేనని నిర్ణయిస్తాడు. రాముడు మరియు సీత ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు పట్టాభిషేకం కోసం. కానీ అక్కడ మందరాని ఒక ఆమె ఉంటుంది. ఆమె కైకేయి యొక్క అరణ్యపు దాసి. తను చెడు మాటలు ఎక్కువగా చెప్తుంది. కైకేయి దగ్గరకు వెళ్ళి శ్రీరాముడు రాజు అయితే భరతుడు దాసి అవ్వాలని, శ్రీరాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుందని, రాజమాతకు కైకేయి దాస్యం వహించాల్సి వస్తుందని దుర్బోధన చేస్తుంది. కైకేయి 3 వరాలు కోరుకోవడంతో దశరథుడి చేత రాముని వనవాసానికి పంపిస్తుంది. వనవాసంలో లక్ష్మణుడు సీత కూడా పాల్గొంటానని అడుగుతారు. రాముడు వద్దని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరుతారు. దారిలో వారు ఎన్నో మహర్షుల ఆశ్రమాలను సందర్శించి ఎన్నో గొప్ప పనులను తెలుసుకొని బయలుదేరుతారు. వారు పర్ణశాలను ఏర్పరచుకుంటారు. అక్కడ అందరూ జటాయువు అనే ఒక పెద్ద గద్ద ఉంటుంది. అది దశరథుని యొక్క మిత్రుడు. సీత రక్షణ కోసం రాముడు జటాయువుని అక్కడ ఉంచి తమ పనులను చేసుకునేవారు. ఒకరోజు బంగారు లేడీని సీత గమనిస్తుంది. ఆ బంగారు లేడీ ఎవరో కాదు, మారీచుడు అనే ఒక రాక్షసుడు. రావణుడు సీతని అపహరించాలని చెప్పి మారీచుని బంగారు లేడీగా అక్కడ తిరగమని చెప్తాడు. సీత ఆ బంగారు లేడీని చూసి అది కావాలని మోహపడుతుంది. శ్రీరాముని ఆ బంగారు లేడీని ఎలా అయినా తీసుకురమ్మని పంపిస్తుంది. శ్రీరాముడిని వెళ్ళవద్దని లక్ష్మణుడు హెచ్చరించాడు. అయినా కానీ రాముడు సీత మాట కాదలేదని ఆ బంగారు లేడీ కోసం వెళ్ళగా ఆ బంగారు లేడీ మాయా గొంతుతో రామ, లక్ష్మణ, సీత అంటూ అరుస్తుంది. సీత భయంతో లక్ష్మణుడిని రాముని వెంట వెళ్ళమని చెప్తుంది. లక్ష్మణుడు వెళ్ళడని చెప్పగా సీత లక్ష్మణుడిని నిందిస్తుంది. లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళగా ఆ సమయాన్ని అలుసుగా తీసుకున్న రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు. అది చూసిన జటాయువు కాపాడడానికి వెళ్ళగా రావణుని చేతిలో మరణిస్తాడు. అలాగా రామలక్ష్మణుడు సీత అన్వేషణకు బయలుదేరుతారు. వాళ్ళు ఋష్యముఖ పర్వతాన్ని చేరుతారు. అక్కడ హనుమంతుని సహాయంతో సుగ్రీవునితో మైత్రి చేస్తారు. సుగ్రీవునికి వాలితో వైరం ఉంది. ఆ వైరం తొలగించుకోవడానికి వాలిని చంపమని సుగ్రీవుడు రాముడిని కోరుతాడు. రాముడు అలాగే మంచి పనికి ఏదైనా చేయవచ్చని వాలిని సంహరిస్తాడు. అలాగా సుగ్రీవుడు కిష్కిందకు రాజు అవుతాడు. వానర సైన్యం మొత్తాన్ని తీసుకొని సముద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడి నుంచి లంకకు చేరాలంటే మార్గం ఏమిటని సుగ్రీవుని అడగా సముద్రుని ఉపదేశించడం మాత్రమే మార్గం అన్నాడు. సముద్రుడిని బతిమాలగా సముద్రుడు అహంకారంతో పలకలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే లోపల సముద్రుడు భయానికి పరిగెత్తించిన వారి మీద బాణం వేయకూడదని రాముడు ఆగుతాడు. కానీ ఎక్కిపెట్టిన బాణాన్ని విడవకూడదని అసురుల లోకానికి పంపిస్తారు. అసుర లోకంలో రాక్షసులు ఉంటారు. అక్కడ సముద్రుడు నలుడు అనే ఒక ఆయన ఈ సేతు నిర్మాణానికి తగినవాడని, తను కట్టిన సేతువుని నేను భరిస్తానని సముద్రుడు చెప్తాడు. నలుడి సహాయంతో వానర సైన్యం మొత్తం పెద్ద పెద్ద రాళ్లను, ఇసుకను మొత్తం సముద్రం వేసి సేతువుని నిర్మాణిస్తారు. వానర సైన్యం మొత్తంతో శ్రీరామ లక్ష్మణులు లంకా నగరానికి చేరుతారు. లంకా నగరంలో చాలా బలిష్టమైన రాక్షసులు ఉన్నారు. ఆ అందరినీ ఎదుర్కోవడం వానర సైన్యానికి చాలా కష్టమైన పని. కానీ వానర సైన్యం అందరికీ ఎలాగైనా రామకార్యాన్ని నెరవేర్చాలన్న కోరిక బలంగా ఉంది. రామకార్యాన్ని నెరవేర్చాలి కాబట్టి వానరులు రాక్షసులతో గట్టిగా పోటీ పడతారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. కానీ తిరిగి రావణుడిని వారి సైన్యాన్ని ఓడించి రాముడు బ్రహ్మాస్త్రంతో సంహరిస్తారు. సీతారామ లక్ష్మణులు తిరిగి అయోధ్యకు వచ్చి వాళ్ళ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సుభిక్షణంగా రాముడు అయోధ్యను పాలిస్తారు. అయోధ్యలో ప్రతి ఇల్లు చాలా ఆనందంగా భోగభాగ్యాలతో నవ్వుతూ చాలా సంతోషంగా ఉంది. రామ లక్ష్మణులకు లవకుశులు అనే పిల్లలు కూడా పుడతారు. థ్యాంక్ యూ.